విశ్వసనామ అహింస మెడిటేషన్ ఛానల్ తరపున విశ్వసనామ సంవత్సర శుభాకాంక్షలు మేడం. మీకు ముందుగా మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ధ్యాన జీవితం అహింస మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులు వివరించవలసిందిగా సవివరంగా కోరుకుంటున్నామండి. నా పేరు విజయ అండి. మేము కోనసీమ జిల్లా టేకి గ్రామం నుంచి వచ్చాము. ఈ ఉగాది ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రోగ్రామ్స్లో పాల్గొన్నాం. అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎన్నో అనుభవాలు కూడా పొందాను. మీరు ధ్యానంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? మేము ధ్యానంలోకి 2021లో అక్టోబర్ నెలలో వచ్చాము. రోజుకి ఎంతసేపు ధ్యానం చేస్తారు? నేను రోజుకి అంటే తెల్లరగట్ల 4 టైంకి మా అమ్మ డాడీ నేను మా కుటుంబం అంతా శాకాహారులం, ధ్యానులు. మా అమ్మ డాడీ తెల్లరగట్ల 4 గంటలకే కూర్చుంటాము ధ్యానంలో. పొద్దున్న ఎంత ఉన్నా కానీ టిఫిన్ టైంకి లెగుతాం. తర్వాత మళ్ళీ నేను ఎక్కువ అంటే నాది బైపీసీ కంప్లీట్ అయింది ఇంటర్ వరకుని. తర్వాత ధ్యానం పరిచయమైంది. ధ్యానం ద్వారా నా జీవిత లక్ష్యం తెలిసింది. అప్పటి నుంచి మా అమ్మ ఎక్కువ ధ్యానం చేయమంటం ద్వారా నేను ఎక్కువసేపు చేస్తున్నాను. టిఫిన్ అయిపోయిన తర్వాత కూడా ధ్యానం చేస్తూ మళ్ళీ లంచ్ చేసేటప్పుడు ఆ టైంకి లేస్తూ అంటే మా అమ్మ నాకు సహకారం ఎక్కువ అనమాట. మా అమ్మ డాడీ అంటే భోజనం కట్ట అన్ని పనులు తనే చేసి నన్ను ధ్యానం ఎక్కువ చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు మా అమ్మ. ఇప్పుడు నువ్వు బైపీసీ చదువుతున్నాను అంటున్నావు కదా, మీ కాలేజ్లో ధ్యాన మెడిటేషన్ గురించి మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా మెడిటేషన్ గురించి చెప్తా ఉంటారా? ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ కాలేజ్లో ఫ్రెండ్స్కి వాళ్ళకి మెడిటేషన్ గురించి చెప్తూ ఉంటారా? మీరు మెడిటేషన్ నేర్చుకున్నారు, చక్కగా చేస్తున్నారు, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చెప్తారా ధ్యానం గురించి? అంటేనండి, నేను ధ్యానంలోకి 2021లో వచ్చాను కదా. అప్పటికి నేను ఇంటర్ కంప్లీట్ చేసి ధ్యానము నాకు చదువు అయిపోయిన తర్వాత పరిచయమైంది. ఇప్పుడు నేను పిల్లలకి చెప్పాలని ప్రిపేర్ అవుతున్నాను. ఎక్కువ సాధన చేసుకుంటున్నాను. కాలేజీలకి ఇంకా చెప్పలేదు. యూత్ ఎక్కువగా వస్తే త్వరగా తీసుకురాగలరు. చక్కగా ఒక స్టూడెంట్స్ కానివ్వండి, చక్కగా కాలేజ్ యూత్ కానీ చక్కగా ఇంటర్ ఇంటర్వ్యూ చేసాము. ఇంజనీరింగ్ అతను ఏంటంటే వచ్చి 2 years చక్కగా ఇలాంటి యూత్ అంతా కూడా ముందుకు వచ్చి మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని చక్కగా కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ అలాగే స్టూడెంట్స్కి నైబర్స్కి కూడా మీ చేతనైనంత వరకు ఎలాగో మీకు ఎడ్యుకేటెడ్ ఆల్రెడీ కాబట్టి మీకున్నటువంటి జ్ఞానంతో వాళ్ళకి చక్కగా ఎడ్యుకేట్ చేసి ఇంకా ఈ ధ్యానాన్ని అందరికీ కూడా ప్రపంచం అంతా కూడా జ్ఞానమయం చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు నా ప్రణాళిక ఏంటంటేనండి, నేను చదువుకున్నప్పుడు నాకు లోపల ఏదో కోల్పోయినట్టు చదువుకునేదాన్ని. నేను బైపీసీ ఇష్టపడే తీసుకున్నాను గ్రూపు. కానీ చదువుకుంటున్నా ఏదో కోల్పోయినట్టు మనసులో ఏదో వెలితి కింద ఉండేది. అప్పుడు నాకు ధ్యానం తెలియదు. అయితే ఆ వెలితి ఏటో తెలిసేది కాదు. కరోనా తర్వాత ధ్యానం పరిచయమైంది. ధ్యానం పరిచయమైన తర్వాత ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అంటే ఈ ధ్యానం అనేది మా అమ్మ డాడీ ద్వారా పరిచయమైంది. ఈ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ వెలితికి కారణం ఏంటో నాకు అర్థమైంది. ఆ వెలితి ఏంటంటే అంటే ఇప్పుడు మనం ఒక పర్పస్ మీద వచ్చి ఇంకో పర్పస్ చేస్తే మన లోపల సరిగ్గా ఉండదండి, మనసుని ఆత్మ కూడాని. నేను ఏ లక్ష్యంతో వచ్చానంటే పిల్లలకి అందరికీ కూడా ధ్యానం చెప్పడం కోసం, అందరికీ ధ్యాన ప్రచారం చేయడం కోసం, శాకాహారులుగా అందరికీ యొక్క జ్ఞానాన్ని అందించడం కోసం, నేను మారి అందరినీ మార్చడం కోసం, యొక్క జ్ఞానాన్ని పంచడం కోసం వచ్చానని అర్థమైంది. ధ్యానం తెలిసాక ఆ వెలితికి కారణం ఇదేనా అర్థమైంది. మీరు తెలుసుకున్నారు, సత్యమేంటో తెలుసుకున్నారు. మీరు ఈ భూమి మీదకి ఎందుకు జన్మ తీసుకుని వచ్చారో కూడా మీరు తెలుసుకున్నారు ధ్యానం ద్వారా. చక్కగా చిన్న వయసులోనే ధ్యానం నేర్చుకున్నారు యాజ్ ఏ స్టూడెంట్గా. అది మీరు వెళ్ళేది కూడా కరెక్ట్ కాదండి. మీరు ఎందుకు వచ్చారో ఆ పర్పస్ ఏదైనా ప్రతిసారి చెప్తారు కదా, ఏదైనా ఒక విషయంలో మనం ఫెయిల్ అయితే అది మన రూట్ కాదు. ఓకేనా? అవును మేడం. ఇంకా మీరు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు మెడిటేషన్? మీ ప్లానింగ్ ఏంటి? అంటే నేను ఫస్ట్లోనే ధ్యానం తెలిసిన తర్వాత ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అమ్మ డాడీని నేను చదివేదాన్ని కొంచెం నాకు తలనొప్పికి ఎన్ని ఉండేది. ధ్యానము ఆ తర్వాత పరిచయమైంది. చదువు అయిపోయిన తర్వాత ఇష్టం లేదు ఇంకా గ్రూపు అది చదవటం. ఇంటర్ వరకు కంప్లీట్ చేసాక ధ్యానం పరిచయం అయ్యాక ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు
నాకు ఇంకా పిల్లలకి గట్టా చెప్పాలి అని గట్టా లోపల అనిపించేది. అంటే నేను ఒక లోన్లీగా అలాగ ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ మన యొక్క మూలత్వ తత్వంతో ఉంటాము. అంటే మన సహజ తత్వంతో ఉంటాం, మనసుతో ఉన్నాం ధ్యానం చేసినప్పుడు. ఎప్పుడైతే నేను ధ్యానం చేశానో నా యొక్క వెలితి కట్ట అన్నీ క్లియర్ అవనివి. అప్పుడు నాకు పిల్లలకి చెప్పాలనిపించింది. మా అమ్మ డాడీ కూడా పిల్లలకి చెప్పడానికి ఒప్పుకున్నారు. స్కూల్ నుంచి వచ్చే పిల్లలు కట్టనే ట్యూషన్ కింద మామూలుగాని ఫ్రీగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక 5 నిమిషాలు ధ్యానం చేయించేదాన్ని ఫస్ట్లో. వాళ్ళకి అలా చెప్తున్నప్పుడు నా లోపల చాలా ఆనందం అనిపించింది. ఎప్పుడు జీవితంలో చదివినప్పుడు ఎప్పుడు పొందలేని ఆనందం ఇతరులకు ధ్యానపరిచయం చేస్తే ఆనందం చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఆ తర్వాత నుంచి అండి. అవును మేడం. అయితేనండి అప్పటి నుంచి నాకు అర్థమైంది, నేను పిల్లలకి చెప్పడం కోసం వచ్చానని. నేను ధ్యానము రోజుకి ఒక 6 గంటలు 8 గంటలు అంటే మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ చేస్తున్నాను ఈ మధ్య. థ్యాంక్ యూ. మీ ఏజ్కి 6 hours చేస్తున్నారంటే చాలా చేయండి. యాక్చువల్గా అయితే మెడిటేషన్ అంటే ఎవరి వయసు ఎంత అయితే ఒక 30 minutes 40 minutes ఒక బుద్ధత్వం, నేను ఒక బుద్ధత్వం పొందాలి అని మంచి యాంగ్జైటీ ఉన్న వాళ్ళు మాత్రమే అలా అంత సిట్టింగ్ కూర్చుంటున్నారంటే చాలా గ్రేట్. థ్యాంక్స్ అండి. సో ఇంకా మీరు ఇంకేం శాకాహారం గురించి ఏదైనా ర్యాలీస్ కానీ పార్టిసిపేట్ చేస్తారు? 2 ర్యాలీస్లో పార్టిసిపేట్ చేస్తారు. అద్భుతమండి. పత్రి సార్ అసలు ఇలాగ అహింస పరమో ధర్మ అని ఇలా ఇప్పుడు వరకు ఎవ్వరు చెప్పలేదు నా జీవితంలో. మా తల్లిదండ్రులకి వాళ్ళు చెప్పలేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత గొప్ప గురువులు నా జీవితంలో ఎవరిని చూడలేదు. నేను మెయిన్ అసలు ఆ గురువులను నమ్మను. అంటే పాద పూజలు, కాళ్ళకి దండం పెట్టుకోవడం ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. కానీ అహింస పరమో ధర్మ అని మహాత్మా గాంధీ గారు ఈ యొక్క మనందరికీ స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారు ప్రతి ఒక్క జీవరాశి పట్ల కూడా మనలో ఏదైతే పరమాత్మ యొక్క ఆత్మస్వరూపం ఉందో ప్రతి జీవరాశిలో కూడా పరమాత్మ ఉన్నారు. ఆ జీవి మనలో ఉన్న ఆత్మస్వరూపం అంతా సమానమే. ప్రతి జీవి సమానమే. ఆ జీవిని కూడా కాపాడాలి. అందరూ అహింసాయుతంగా జీవించాలి. జీవహింస మహాపాపం అని చెప్పింది ఒక్క బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారే. ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఖచ్చితంగా. నేను ఈ ధ్యానంలోకి రాకపోయి ఉంటే నాకు అసలు శాకాహారం గురించే తెలియకపోదును. మాకు స్కూల్లో టీచర్లు, డాక్టర్లు అసలు ఎవరు కూడా ఈ యొక్క జీవహింస మహాపాపం అని కట్ట ఎవరు చెప్పలేదు. ఈ యొక్క శాకాహార ప్రచారం కట్టని సార్ వల్ల ఈ యొక్క జ్ఞానం తెలుసుకోగలిగాను. ఈ యొక్క అహింసయుతంగా మారిన తర్వాత నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. మెయిన్ అసలు మన యొక్క మానవుని యొక్క ధర్మం ఏంటంటే పూజలు, ఈ యొక్క వ్రతాలు ఇవన్నీ పూజలు చేసి పుణ్యం సంపాదించుకోవడం కాదు. మనం మానవుడిగా జీవిస్తున్నామా లేదో ఒకసారి మనల్ని మనం గమనించుకోవాలి. అసలు మనం శాకాహారులుగా అవునప్పుడు ఈ యొక్క జ్ఞానం అర్థమవుద్ది. నేను చదువుకున్నాను కానీ ఈ యొక్క జీవహింస చేస్తూ ఉన్నాం కదా, అప్పటి వరకు తెలియదు కదా. ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చామో ఈ యొక్క అహింస గురించి అర్థమైంది. ఏ జీవిని చంపకూడదు అన్న విషయం అర్థమైనప్పుడు, అహింస ఆపినప్పుడు నాకు యొక్క నేను చదువుకున్నప్పుడు చదువు నాకు అది అర్థమైన ఇప్పుడు జీవహింస ఆపేసినప్పుడు నాకు ఈ ధ్యానం ద్వారా ఎంతో జ్ఞానం అర్థమవుతుంది. అంతర్గతంగా లోతుగా ఆనందంగా ఉండగలుగుతున్నాను ప్రతి క్షణం. నేను మెయిన్ ఈ యొక్క యూత్కి ప్రతి ఒక్కరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలి. ఆ యొక్క కర్తవ్యం అందే. మానవునిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా అహింసాయుతంగా జీవించాలి. ఈ యొక్క జీవహింస మహాపాపమని ఎవరికి తెలియదు. ఈ యొక్క పత్రి సార్ చెప్పడం వల్ల ఇదంతా మనకు అర్థమవుతుంది. నాకు కూడా సార్ వల్ల అర్థమైంది. మనం అసలు ఎందుకు జీవహింస చేస్తున్నాం, అసలు మనకు బలం రావాలని, శక్తి రావాలని ఇవన్నీ అంటున్నారు. అవన్నీ కూడా వ్యర్థపు మాటలే, అజ్ఞానపు చర్యలు అవన్నీ కూడా. మనం అసలు మానవునిగా జీవిస్తున్నామా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు భగవద్గీతలోని మనం ఎన్నో చూస్తామండి. శ్లోకాలు చదివితే పుణ్యం వస్తుంది, ప్రేమయుతంగా ఉండాలి. ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, ఏ దేవుడు చెప్పినా కరుణ, ప్రేమ, దయ, జాలి అన్నీ చెప్తారు. మనం అవన్నీ చెప్తున్నారు రైటే. వాళ్ళు ఎంతో ధ్యాన సాధన చేశారు వాళ్ళంతా కూడా.
హనుమంతుడు కావచ్చు, యేసుప్రభు కావచ్చు. యేసుప్రభు కూడా చెప్తారు 40 సంవత్సరాలు 41 రోజులు నేను మౌనంగా ఉండి ధ్యానం చేశానని దాని యొక్క జ్ఞానాన్ని అంతర్గతంగా ఇచ్చారు ఆయన బైబిల్లో. అయితే ఈ యొక్క యోగులు మునులు వీళ్ళందరూ కూడా ధ్యానమే చేశారు, అహింసయుతంగానే జీవించారు. మన భగవద్గీతలో ఈ యొక్క గ్రంథాల్లోని ప్రేమ, కరుణ, జాలిదయ చెప్తున్నారు. కానీ అవన్నీ మనం ఆచరించాలంటే మనం అహింసాయుతంగా ఉన్నప్పుడే మనం అన్నీ కూడా ఆచరించగలుగుతాం. లేకపోతే ఆచరిద్దామన్నా మన యొక్క లోపల గుణాలు మారవు. మన యొక్క పరమాత్మ యొక్క అసలైన తత్వం గొప్పదే. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ, కరుణ, జాలి ఉన్నాయి. ఈ యొక్క జీవహింస చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రేమతత్వం, కరుణ ఇవన్నీ కూడా లోపల ఉండిపోతాయి. బయటికి వ్యక్తపరచలేం. మనం ఎప్పుడైతే అహింసయుతంగా జీవించగలుగుతామో మనలో సహజత్వంగా ఈ యొక్క శాంతి, కరుణ, జాలి, దయ, ప్రేమ ఆటోమేటిక్గా వికసిస్తాయి. ఇప్పుడు ధ్యానం ముందు, ధ్యానం తర్వాత నా జీవితంలో వచ్చిన మార్పులకు కారణం ధ్యానం వల్లే. ధ్యానంలోకి రాని క్రితం నాకు చాలా కోపం ఉండేది, చాలా భయం ఉండేది. ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. మెయిన్ అండి, అసలు మనం ధ్యానం ఎందుకు చేయాలి? ధ్యానం అనేది మైండ్ ప్రశాంతంగా అవడం కోసం ఇవన్నీ అంటున్నారు. మన యొక్క సహజ లక్షణము ఆ యొక్క లోపల ఆత్మతో కనెక్ట్ అవ్వి ఉండాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం అనేది ఇంకా ప్రతి దానికి మూలం. ఆ యొక్క శ్వాస అనేది మన సహజంగా జరుగుతూ ఉంటుంది. మన మెయిన్ ఈ యొక్క ధ్యానం బాగా కుదరాలంటే శాకాహారం తీసుకోవాలి. శాకాహారమే మానవాహారం. ఏ జీవిని హింసించే హక్కు ఎవరికీ లేదు. జీవహింస మహాపాపం. ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు ఎక్కడిది? ఏ జీవినన్నా చంపే ముందు అసలు చంపే అధికారమే లేదు మనకి. ఈ యొక్క మనకు తెలిసిన అష్టాదశ పురాణాలు కావచ్చు, ఏ యొక్క జ్ఞానం యొక్క భాండాగారం తెరిచినా దాంట్లో ఉండే మెయిన్ పాయింట్ జీవహింస మహాపాపం అనే చెప్తున్నారు. ఋషులు, మునులు వాళ్ళు ధ్యానం చేశారు, మనము కూడా చేయాలి. అంటే ఆ కాలమాన పరిస్థితులను బట్టి వాళ్ళు తపస్సు అని సన్యాసం తీసుకుని చేసేవారు. కానీ ఈ కాలంలో ఎవరైనా సరే సంసారంలోనే నిర్వాణ ఉంటూ ధ్యానం చేసుకోవచ్చు. ధ్యానం చేయడం వల్ల లాభాలే తప్ప నష్టం ఒక్కటి కూడా లేదు. ఎంత చేసుకుంటే అంత మంచిది. యూత్ ముందు మెయిన్ చిన్నపిల్లలకి ఇప్పుడు నేను ధ్యానము 17 సంవత్సరాల నుంచి నేర్చుకున్నాను. 17 సంవత్సరాలు వచ్చాక ఈ యొక్క ఇంటర్ అయిపోయాక. అంతకుముందు నాకు ఇంకా చిన్నప్పుడు తెలుసుంటే ఇంకా ఎంత బాగుంది అనిపించింది. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. కానీ ఏంటంటే ధ్యానం చేయడం వల్ల ఈ ఆనందం పొందాక, అమృతం టేస్ట్ చూసాక మళ్ళీ వదిలిపెడతామా? ఈ యొక్క ధ్యానం పొందాక నాకు అప్పుడు అంత ఆనందం వచ్చింది. నేను ఎన్నో ఫేస్ చేశాను. కులాల గురించి ఇవన్నీ ఉండి రకరకాలుగా మనస్తత్వాలు రకరకాలుగా ఉండొచ్చు. కానీ ఆత్మతత్వం, ఆ యొక్క ఆత్మగుణం, అదే ఆత్మతత్వం అనేది ఒకటే. అప్పుడు ఆ యొక్క ఆత్మతత్వంలో ఎలా ఉండగలుగుతాం? ధ్యానం చేసినప్పుడు, శాకాహారిగా ఉన్నప్పుడు మనం అంతా సమానమే అన్న భావనలో జీవించగలుగుతాం. ధ్యానం చేయకుండా జీవహింస చేస్తూ ఉంటే మనకు అసలు ఏం తెలియదు. మనమే గొప్ప అని రకరకాల అజ్ఞానంలో జీవిస్తాం. ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ధ్యానం చేయడం వల్ల జ్ఞానం వస్తుంది, బుద్ధి వికసిస్తుంది, మనశ్శాంతి వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. అసలు మూలం ఇంకా లేదంటూ లేదు. ధ్యానం చేస్తే ఎంతో అద్భుతం. చిన్నప్పటి నుంచి ధ్యానం చేయడం వల్ల మన యొక్క ఆత్మతత్వంతో ఉంటాం. అంటే ఆత్మతత్వం అంటే మనం ఆత్మస్వరూపులం. ఈ యొక్క భౌతిక శరీరం తీసుకున్న ఆత్మ చైతన్య శక్తి స్వరూపాలమని మనకు ధ్యానం చేయడం ద్వారా అర్థమవుద్ది. వశిష్ఠ మహర్షులు వారు, అరుంధతి మాత, అలాగే సప్త ఋషులు, వారి భార్యలు వాళ్ళందరూ కూడా ధ్యానం చేసిన వారే, సంసారంలో నిర్వాణం ఉన్నవారే. ఈ విషయాలన్నీ కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ గారు చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా ఆయన చెప్తున్నప్పుడు వింటుంటే ఎంతో లోతుగా అర్థమవుద్ది. ఆయన ఎంతో సరళమైన భాషలో అందించారు. ఇంత చెప్పి ఇంత అహింసాయుతంగా జీవించండి, ధ్యానం చేయండి. చూసారా గొప్పగా? అంటే మహానుభావులు ఎప్పుడు కూడా వారు పొందిన జ్ఞానాన్ని అందరికీ సులభంగా అందిస్తారు. అలాగే పత్రిసారు శాకాహారం గురించి, ధ్యానం గురించి ఇంత సరళంగా, ఇంత సులభంగా ఇప్పుడు వరకు ఎవ్వరూ అందించలేదు. అంత గొప్ప బ్రహ్మజ్ఞాని ఆయన. నేను అందరినీ అసలు ఎవరిని పొగడను అనమాట. కానీ ఈ యొక్క ధ్యానం చేయడం వల్ల నాకు అర్థమైంది, నా లోతుగానే అంటే తెలిసిందనమాట వారి యొక్క లక్షణం ఏంటి అని. ఇంత చేసి ఆయన నేను గురువు అంటే ఒప్పుకోరు. మన శ్వాసే మన గురువు అని చెప్పిన ఆయన కూడా మరి మనకి గురువే కదా. ఆయన బ్రహ్మజ్ఞాని. అలాగే స్వర్ణమాల మాత గురించి
మేడం కూడా సార్కి ఎంతో సపోర్ట్గా నిలిచి ఒక ఫ్రెండ్షిప్గా ఉంటూ పత్రి సారు మేడము ఇద్దరూ కలిసి ఎంతో విశ్వ కళ్యాణార్థమై మేడము సార్కి ఎంతో సపోర్ట్గా ఉండేవారు. సారు బయటంతా తిరిగి ధ్యానం చెప్పాలి, నేను పొందిన ఆనందం ప్రతి ఒక్కరూ పొందాలి. వాళ్ళంతా అంటే జీవహింస చేస్తూ ఉన్నారు. సార్కి తెలుసు జీవహింస మహాపాపం ఏనని. సార్కే కాదండి ఎంతోమందికి తెలుసు. కానీ అహింస పరమో ధర్మ అని చెప్పే ధైర్యం ఎవరికి లేదు బయటికి. ఇప్పుడైతే చెప్తున్నారు. ఫస్ట్లోనే అసలు ఒక వ్యక్తి గురించి అంటే పత్రి సారు పిఎంసి ఛానల్లో కొన్ని అనుభవాలు వెంట నాకు అర్థమైంది. ఒక వ్యక్తి గురించి సారు 4 సంవత్సరాలు 7 సంవత్సరాలు అలా తిరిగి ధ్యానం చెప్పేవారంట. ఎందుకు? వాళ్ళు బాగుండాలి, ధ్యానం చేయాలి, వాళ్ళకి ఆత్మజ్ఞానం అందాలి అని, ఆనందంగా ఉండాలని, ఆయన పొందిన జ్ఞానం అందరూ పొందాలని. అయితే మేడము ఇంట్లో ఉంటూ ఎంతో సపోర్ట్గా ఉండేవారు. ఎంతో ప్రచారం చేయడానికి మేడం కూడా ఎంతో సహాయం చేశారు. మేడంకి సార్కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అయితే చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే వాళ్ళకి బుద్ధి వికసిస్తుంది, జ్ఞానం పెరుగుతుంది, ఎవరితో ఎలా ఉండాలి అన్నీ ప్రతి ఒక్కటి తెలుస్తుంది. వారు సహజ జీవనంగా అంటే సహజ లక్షణంతో ఉండగలుగుతారు. వాళ్ళు ఉన్న ఉత్తమమైన గుణాలు అనేవి వాళ్ళు ఆ టైంలోనే అంటే చిన్నప్పుడే శాకాహారులుగా మారారనుకోండి, వాళ్ళ జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ యొక్క ఆత్మ ప్రణాళిక ప్రకారం అద్భుతంగా జీవిస్తారు. మధ్యలో ఇంకా ఎటువంటి మనసుకు సంబంధించిన ఏం వచ్చినా వాళ్ళు ఇంకా వాటిని ఈజీగా ఎదుర్కోగలుగుతారు, ఈజీగా ఫేస్ చేయగలుగుతారు. అందుకే సార్ యూత్ నుంచి కూడా ధ్యానం చెప్పాలని చెప్పారు. నేనైతే నాకు స్కూల్కి కాలేజీలకి వీళ్ళందరికీ వెళ్ళి ధ్యానం చెప్పాలని నాకు అర్థమైంది. అంటే నేను స్కూల్లో చాలా ఫేస్ చేశాను. ఇంకా మనం అనుకుంటున్నాం కానండి, ధ్యానం లేకపోతే మనసుకు సంబంధించిన స్థితుల్లో ఉంటాం, మనం బుద్ధి స్థితుల్లో రకరకాలుగా ఉంటాం. ఈ ధ్యానం చేయడం వల్ల ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఈ యొక్క భేద అభిప్రాయాలు ఏమి ఉండవు, అందరూ ఆనందంగా ఉంటాం, అందరూ సమానత్వంతో ఉంటాం. అందుకు నేను చాలా ఫేస్ చేయడం వల్ల నాకు అనిపించింది, ఇంకా నేను ధ్యానం ముందుగా తెలిసి ఉంటే నేను ఇంకా బాగా చదువుతున్నాను కదా, ఇంకా ఆనందంగా ఉన్నాం కదా. ఈ శాకాహారం గురించి ఎవరు ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? ఇంకా చాలా క్వశ్చన్లు వచ్చినాయి. సర్లే పోన్లు, ఇప్పటికైనా సార్ వల్ల నేను ఎంత జ్ఞానాన్ని పొందగలిగాను, నేను పొందిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని నాకు అనిపించింది. ఆ యొక్క జ్ఞానము శాకాహారము ధ్యానం గురించి ఇతరులకు చెప్తున్నప్పుడు పొందే ఆనందం నేను ఇంకా ఎందులోనే పొందలేదండి. ధ్యానం అద్భుతం. శాకాహారం గురించి ఇంకా సార్ చెప్పే ప్రతి ఒక్క విషయంలో కూడా ఎంతో లోతైన అర్థం ఉంటుంది. కానీ సారు ఎంతో గొప్ప జ్ఞానాన్ని కూడా ఎంతో సరళంగా అందించారు. పామరు నుంచి పండితుడి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ధ్యానము శాకాహారిగా మారడము ప్రతి ఒక్కరూ చెయ్యొచ్చు అని ఈజీగా చెప్పారండి. అన్ని సార్ చెప్పినవన్నీ కూడా సులభంగా ఉంటాయి, ప్రతి ఒక్కరూ కూడా ఆచరించగలుగుతారు. చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలి, శాకాహారులుగా మారాలి. ఇందుకోసం నేను ఎక్కువ టైం ధ్యానం చేస్తున్నాను అనమాట. మా అమ్మ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటారు, మా అమ్మ డాడీ, అందుకు నాకు కృతజ్ఞతలు. ఓకేనా తల్లి, ఇంతే చిన్న వయసులో చక్కగా ఇంత చదువు చెప్తుంటే ఒక జ్ఞాని మాట్లాడినట్టుందండి, ఒక ఆత్మజ్ఞాని మాట్లాడితే ప్రతి తల్లి తండ్రి కూడా ఇంతే చిన్న వయసులో పిల్లలకి ధ్యానం నేర్పిస్తే స్టూడెంట్స్ ఇలాగే ఉంటారు. పిల్లలు చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో ఆ పాప. అసలు ఏజ్ చూస్తే ఏజ్ ఎంత ఆ మాట్లాడే మాటలు ఒక యోగి మాట్లాడుతున్నట్టు, నాన్ స్టాప్గా మాట్లాడుతుంది. ముందుగా నీకు ధ్యానం నేర్పించిన నీ తల్లిదండ్రులకి మా ఏఎంసీ ఛానల్ తరఫున అయితేనండి ఒక విషయం అండి, అంటే నేను ఒక్క విషయం చెప్తానండి. మెయిన్ మనం ధ్యానము చేసినా చేయకపోయినా ధ్యానము ఒకసారి చేసాక వాళ్ళు వదలరండి. నాకులాగే నేను మొట్టమొదటిసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ఒకసారి ఆ యొక్క అనుభవం, నేను సైంటిఫిక్గా అనమాట, ఏదైనా నా అనుభవపూర్వకంగా వస్తే తప్ప నమ్మను. అలాంటిది నాకు సార్ ఇంతలాగా నాలో ఇంతలా మార్పు రావడానికి మూలం ధ్యానం శాకాహారం. మొట్టమొదటిసారి నేను ధ్యానం చేసాక ఆ యొక్క ఆనందము కట్టన్న ఇంకా వర్ణించలేను అనమాట. అది అనుభవపూర్వకంగా పొందితేనే అర్థమవుద్ది. ఎప్పుడైతే ఈ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తామో మనలో మారలేదంటూ ఏది ఉండదు. శాకాహారిగా మారితే ఇంకా లైఫ్ ఇంకా చూసుకోగలదు. ఎంత ధ్యానం చేస్తే అంత ఆనందం. అయితేనండి ధ్యానం చేసాక నేను పొందిన అనుభవం వల్ల ఇంకా వీళ్ళు అమ్మ డాడీ ఇంకా శాకాహార ర్యాలీలు కావచ్చు, ధ్యాన ప్రచారం కావచ్చు, ఇంకా ఏ క్లాస్కైనా డాడీ ఫుల్గా సపోర్ట్గా ఉంటారు. మా డాడీ ఒక్కొక్కసారి వర్క్ ఉండి కొంచెం ఒక్కొక్కసారి
ఎక్కువ డాడీ కూడా నాకు నేను భలే అనిపిస్తుంది ఒక్కోసారి, వీళ్ళకి బయటకు చెప్పను కానీ అమ్మ డాడీ శాకాహారులుగా ధ్యానులుగా ఎంచుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అయితేనండి ధ్యానం చేసాక నేను ఇంకా నాకు ఆనందం పూర్వకంగా అనుభవం వచ్చాక నేను ఇంక వదలలేదు. అమ్మ డాడీ ఎంతసేపు చేయమంటే ఫస్ట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. సాధన చేసే కొలది కూడా ఏదైనా సులభమే. పత్రిసారి యొక్క జ్ఞానం వింటూ పిఎంసి చూస్తూ ఇలాగ ఎంతోమంది జ్ఞాన అనుభవాలు వింటూ ఉంటే మనకు ఎంతో అర్థమవుద్ది. ధ్యానం సాధన ఎంత చేస్తే అంత జ్ఞానం మనం నేర్చుకోగలుగుతాం. శాకాహారం గురించి నాకు ఈ యొక్క ధ్యానం చేస్తున్నప్పుడే చెప్పారండి. అప్పుడు ధ్యానం సంబంధించి ఈ యొక్క శాకాహారం గురించి వినగానే నాకు అర్థమైంది. మనం ఎన్నో జన్మల నుంచి కూడా ఎన్నో కర్మలు కట్ట ఉంటాయి, జీవహింస చేసినవి కట్టని. ఎప్పుడైతే మనం శాకాహారిగా మారి శాకాహార ప్రచారం చేస్తామో ఆ కర్మలన్నీ కూడా దగ్ధమవుతూ వస్తాయి. జీవహింస అనేది మహాపాపం. ఏ జీవిని హింసించే హక్కు ఎవ్వరికీ లేదు. ప్రతి జీవిలో కూడా పరమాత్మ ఉన్నారు. మనం పూజలు చేసినా చేయకపోయినా ఈ పుణ్యం ఇవన్నీ కాదు. ఆ యొక్క జీవిని హింసించే హక్కు మనకు లేదు. ఆ యొక్క జీవిలో ఉన్న ప్రాణమే మనలో కూడా ఉంది. ఆ జీవిని కోస్తే వచ్చే రక్తం మనలో ఉండి కూడా మన శరీరం కూడా కోస్తే వచ్చే రక్తం అంతా ఒకటే. ఆ జీవిని హింసించే హక్కు మనకు లేదు. మెయిన్ ముందు మనం పూజలు చేసినా చేయకపోయినా జీవహింస అనేది ఖచ్చితంగా చేయకూడదు. ప్రతి జీవిని ప్రేమించాలి అనేది తర్వాత విషయం. ముందు ఆ యొక్క జీవిని హింసించే హక్కు మనకు లేదు. ప్రతి జీవిని కూడా స్వేచ్ఛగా ఉండనివ్వాలి, జీవహింస చేయకూడదు. ఇదే మెయిన్ మన యొక్క మానవుని యొక్క ధర్మం. నాకు అప్పుడు గుడ్డు గురించి కట్టానే ఈ యొక్క శాకాహారం గురించి చెప్పగానే ఓకే పర్లేదు, నాకు అప్పటి వరకు తెలియదు. ఈ విషయాలు వినగానే నాకు అర్థమైంది. ఆత్మ అండి ఎన్నో జన్మలుగా ఈ యొక్క జ్ఞానము శాకాహారం గురించి ధ్యానం గురించి ఈ యొక్క పత్రిసారి చెప్పిన ఈ యొక్క జ్ఞానం గురించి వినడానికి ఎంతో సిద్ధంగా ఉంటుంది. కానీ మనం అజ్ఞానంలో అంటే తెలియదు అనమాట. మనం ధ్యానం చేయకపోతే ఏమీ తెలియదు. అయితే నాకు శాకాహారం గురించి తెలియగానే అమ్మ డాడీ చెప్పారు, నాకు తెలిసిన మాస్టర్లు చెప్పారు. అప్పుడు మొదట్లోనే మానేశాను. కానీ నాకు గుడ్డు గురించి కట్టనే కొంచెం ఇష్టం ఉండేదన్నమాట. గుడ్డు ఎందుకు తినకూడదు అంటే టేస్ట్ అనమాట. ముందు మనం బలం కట్టి ఇవన్నీ అన్నాం తప్ప అదంతా అజ్ఞానం. గుడ్డు కూడా తినకూడదు అని చెప్పేటప్పటికీ నాకు ఆ ఇష్టం ఉండిపోయింది. టేస్ట్ గురించి మెయిన్ ఎందుకు తినకూడదో నాకు చెప్పమ్మా, నువ్వు నాకు చెప్తే నేను అప్పుడు పూర్తిగా మానేస్తాను అంటే ఇష్టం ఉండేది, తినేదాన్ని కాదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మారిపోయాను, శాకాహారిగా మారాక. అప్పుడు గుడ్డు గురించి నాకు ఒక బుక్ ఇచ్చారండి మా అమ్మ, విద్యార్థులు శ్వాస విద్య. ఆ పుస్తకం చదివాక నాకు ఆ గుడ్డు ఎలా తయారవుద్ది, మనం ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎలా మన లోపల పిల్ల తయారవుద్దో, ఆ యొక్క కోడికి సంబంధించిన ఆ యొక్క జనరేషన్ తన జనరేషన్ అది గుడ్డులో పిల్ల తయారవ్వి తర్వాత ఆ యొక్క గుడ్డు నుంచి బయటకు వచ్చాక ఆ యొక్క పిండం కాస్త పిల్లగా తయారవుద్ది. అలాంటి గుడ్లు మనం తింటున్నామంటే ఎంత అజ్ఞానంలో ఉన్నామని నాకు లోతుగా నాకు హృదయానికి టచ్ అవి చాలా లోపల బాధ కలిగింది. తెలియలేదు ఇన్ని రోజుల్లోనే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ రకరకాలుగా నాకు తెలియకుండా తిన్నానని క్షమించమ్మా అని నేను క్షమాపణ చెప్పుకుని నాకు పూర్తిగా అర్థమైందండి ఆ పుస్తకం చదివాక. అసలు మాంసాహారమే కాదు, గుడ్డు కూడా తినకూడదు. ఆ జీవిలో కూడా ప్రాణం ఉంటుంది, మనకు సూక్ష్మంగా కనపడదు. ఆ జీవిని కూడా మనం వాటికి కూడా స్వేచ్ఛనివ్వాలి. ప్రతి జీవిలో కూడా పరమాత్మ ఉన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిసారి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఛానల్ వారికి కూడా కృతజ్ఞతలు. ధన్యవాదాలండి. ప్యూరిటీతో ఒక నిర్మల హృదయంతో చాలా హార్ట్ఫుల్గా చెప్పారు. చాలా థ్యాంక్ యూ అమ్మ. నీకు జ్ఞానాన్ని బోధించి ఇంత చిన్న వయసులోనే వచ్చినటువంటి ఇలాగే ముందు ఇంకా భవిష్యత్తులో ఒక మంచి ఎంతో మంది ధ్యానుల్ని తీర్చిదిద్దాలని స్టూడెంట్స్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్.